గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి యందు బృహస్పతి సంచారం ఒక 2 నెలల వరకు ఉంటుంది. ఇంకా అది వేధస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం వల్ల చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం, అంటే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం కాస్త తక్కువ ఉంటుంది. కాస్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, అంటే ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా విశేషమైనటువంటి ఉద్యోగం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంటే కాస్త ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగానికి ఇబ్బందులు కలిగించుకోకుండా జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే మంచి అవకాశం వచ్చింది, దాని ప్రయత్నం చేయాలి, దాంట్లో మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ నెలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, కాస్త ఈశ్వర దర్శనం చేసుకోవడం, శనివారం పూట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ మాసంలో మొదటి అంటే 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. తరువాత అంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేసేటటువంటి అంటే డబ్బులు ఏదైనా అప్పు తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత దాని ఫలితాలన్నీ కూడా మంచి లాభదాయకమైనటువంటి ఫలితంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మాసంలో 16వ తేదీ వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితి అట్లాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏదైనా భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా 16వ తేదీ వరకు కూడా మంచి సువర్ణమైనటువంటి కాలంగా మనం తీసుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విశేషమైనటువంటి ఉన్నత విద్యలకు కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉన్నత విద్యలకి వేరే దేశాలలో మనం చదివేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైనా ధార్మిక మార్గంలో వెడుతూ విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనేటటువంటి ప్రయత్నం. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఏదైనా దైవ దర్శనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసిన, ఈ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితాలు అసలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా 16వ తేదీ వరకు చాలా విశేషమైనటువంటి రోజులుగా, తర్వాత వచ్చేటటువంటి 16వ తేదీ తర్వాత నుంచి కూడా మిశ్రమమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కేవలం గురుడు లగ్నంలో అంటే మిథున రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి ఆ గురు సంచారం మిథున రాశిలో 1వ స్థానంలో బృహస్పతికి వేధస్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కేవలం వీళ్ళు ఈశ్వర దర్శనాలు, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ఆంజనేయ స్వామి దర్శనాలు, తరువాత హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.